హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ శివ స్టాట్యూ ఉన్న మురుడేశ్వర్ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫస్ట్ ఇదైతే మేము తీసుకున్న హోటల్ అనమాట. హోటల్ నేమ్ వచ్చేసి ఓషన్ వ్యూ రెసిడెన్సీ. మాకు అరౌండ్ పర్ నైట్ 3000 అలా ఛార్జ్ చేశారు. సో మన బడ్జెట్లో కూడా రూమ్స్ ఉంటాయి. సో నేను ట్రావెల్ ఎలా చేయాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ మనకి ఉత్తర కర్ణాటక డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి మనకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బెంగళూరు నుంచి అయితే పంచగంగా ఎక్స్ప్రెస్ అండ్ ఇంకొకటి వచ్చేసి బెంగళూరు మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో పంచగంగా ఎక్స్ప్రెస్ మనకి 6:50 PM ఆర్ 7 to PM ఎవ్రీడే మనకి ఈ టైమింగ్స్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి బెంగళూరు టు మురుడేశ్వర్, అదే ఎవ్రీ నైట్ 8:30 ఆ టైంకి ఉంటుందన్నమాట. ఈ 2 ట్రైన్స్ మనకి డైలీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఫ్లైట్లో రావాలి అనుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడి నుంచి మనకి 160 or 165 కిలోమీటర్స్ ఉంటుంది మన ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి. అండ్ అదర్ స్టేట్స్ నుంచి రావాలి అనుకుంటే ఫస్ట్ బెంగళూరు రీచ్ అయ్యి బెంగళూరు నుంచి మనం మురుడేశ్వర్కి అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందన్నమాట టెంపుల్. అండ్ మీరు కనుక కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ టెంపుల్ మటుకు అస్సలు మిస్ అవ్వద్దు, అంత బాగుంటుంది అనమాట టెంపుల్. అసలు ఆ బీచ్ వ్యూ కానీ, ఆ శివ స్టాట్యూ వెనకాల అరేబియన్ సీ నిజంగా మీరు చూడాల్సింది. ఈవెన్ మీరు కనుక సన్సెట్ టైంలో చూస్తే అసలు ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్. సో మ్యాక్సిమం ఈ టెంపుల్ హిస్టరీ అందరికీ తెలిసే ఉంటుంది. బస్సెస్ త్రూ ట్రావెల్ చేయాలి అనుకుంటే మనకి టికెట్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 510 నుంచి 1300 వరకు ఉంటుంది. మనకి ట్రావెల్ టైం వచ్చేసి 9 hours నుంచి 11 hours వరకు పడుతుంది అనమాట. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7 ఆ టైం అయిపోయింది మురుడేశ్వర్కి. అలాంగ్ విత్ మురుడేశ్వర్ మేము గోకర్ణ అటు దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేసాము. అండ్ టెంపుల్కి రాగానే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అంతా కూడా. మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది. ఈవెన్ టికెట్ కూడా తీసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. వీకెండ్స్ అండ్ ఫెస్టివల్ టైంలోనే క్రౌడ్ ఉంటుంది, మిగతా టైంలో అంత క్రౌడ్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం ఫ్రీ దర్శనం ప్రిఫర్ చేయొచ్చు, తొందరగానే అయిపోతుంది దర్శనం కూడా. సో ఇంకా మేము దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని బీచ్కి అయితే వచ్చాము, కొంతసేపు ఆడుకుందాం అన్నట్టు. కానీ అసలు నిజంగా అసలు ఎంత బాగుందంటే, ఒక పక్కన సన్సెట్, ఒక పక్కన శివయ్య స్టాట్యూ అండ్ ఆ బీచ్ నిజంగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. సో ఇక్కడితో వీడియో ఎండ్కి అయితే వచ్చేసాము. మీకు కనుక మా వీడియో నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.